నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పా. మనం ఎక్కడైనా గోడల మీద మీ లెట్రిన్ బావి నిండిందా, మీ లెట్రిన్ గుంత నిండిందా మాకు కాల్ చేయాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ విధంగా మీకు సంబంధించిన ఏ సమస్య అయినా ఉందా, మీరు ఎవరైనా చేయబట్టి లాగినా, వాళ్ళు మీ చేయబట్టి లాగినా, మీ చెంప మీద కొట్టినా, ఆ చెంప మీద కొట్టినా, మిమ్మల్ని వాళ్ళు చెప్పినా, వాళ్ళు మిమ్మల్ని చెప్పినా, ఏం జరిగినా, సీమ ఏనుగు యుద్ధం చేసి ఏనుగుని సీమ దారుణంగా ఆ యుద్ధంలో ఓడిచ్చేసిన, నువ్వు ఏమన్నా జరగని, నువ్వు కాలు పెట్టి ఆ కాలు పెట్టడం వల్ల చీమ చనిపోతే అది నువ్వు ఇంకోటి చూసి అది ఏమన్నా కనుక ఫోటో తీసి ఆ పత్రికా కార్యాలయానికి పంపించండి. వాళ్లకు ఇష్టం వచ్చినట్టు ఒక స్క్రిప్ట్ అనేది యాడ్ చేసేసి విడిగా కథనాలు ప్రసారం చేసేస్తారని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. మరొకసారి అది నిజమైంది. తాజాగా మనం చూసాం, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని ఒక ఊరిలో ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తే రాత్రి పొలం దగ్గరికి వెళ్ళారు. పొలం దగ్గరికి వెళ్ళి చనిపోయారు అక్కడే, అంటే చంపేశారు. వాళ్ళ భార్య గారు వాళ్ళని అడిగితే మాత్రం ఏం ఆర్థిక కష్టాలు లేవు, రాజకీయాలు మాకు సంబంధం లేదు, ఏం గొడవలు లేవు, ఎందుకు చంపేశారో తెలియదు అని చెప్పి ఆమె బోరున విలపించారు. ఇంకా అయిపోయాయి. ఇంకా అయితే అసలు చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక, వారాంత పలుకుల పత్రిక అయితే తెలుగుదేశం పార్టీ ప్రచారానికి తిరుగుతూ ఉన్నారని చెప్పి అత్యంత దారుణంగా చంపేశారు. ఇదా జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇంత అరాచకాల అని చెప్పి పెద్ద పెద్ద కథనాలు. వాటిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ట్వీటు, అచ్చెన్నాయుడు గారి ట్వీటు, ఇంకో నాయకుడు ట్వీటు, దాని మీద మేధావుల్లో డిబేట్లు, అరే ఏం దొరికినా అంతే. ఇప్పుడు అసలు మామూలు స్క్రిప్ట్ రైటర్లు కాదు. చివరికి ఒక రోజు తిరగకముందే ఆ నిందితులను అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో ప్రొడ్యూస్ చేసి ఎస్పీ మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పారు? హత్యకు గురి కాబడిన వ్యక్తి కాదు, ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వ్యక్తే కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారట. బట్ ఈ హత్యకు రాజకీయానికి సంబంధం లేదట. ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో, ఇప్పుడు హత్య చేసిన వ్యక్తి ఆయన, ఆ హత్య చేసిన వ్యక్తి ఏంటి, ఒక ఆమెతోటి ఒక ఎఫ్ఐఆర్ ఉందట ఆ వ్యక్తికి. ఆమెకు తర్వాత కాలంలో హత్యకు గురి కాబడిన వ్యక్తి ఉన్నారు కదా, ఆ వ్యక్తి పరిచయమై వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక వ్యవహారాలు, అంటే ఆ వ్యక్తి ఈమెకి డబ్బులు ఇవ్వడం, అది కాస్త వాళ్ళిద్దరి మధ్య సంబంధానికి దారి తీయడం అట్లా జరిగింది. సో అది గుర్తించినటువంటి ఈ హత్య చేసిన వ్యక్తి ఏం చేశారు, నువ్వు వాడికి దూరంగా ఉండాలి అది ఇది అని చెప్పారు. లేదు నాకు చాలా డబ్బు ఇచ్చి ఆదుకుంటున్నాడు, నేను ఉండలేనని ఆమె చెప్పింది. అట్లనా అని చెప్పి ఏం చేశారు, ఆయన లేపేస్తే సరిపోతుంది కదా అని అతన్ని ఏనేం చేశారు, ఇతను ఇంకేదో చైన్ స్నాచింగ్లో జైలుకు పోయించాడట. ఇంకొక అతన్ని ముగ్గురిని పట్టుకొని అతను పొలం దగ్గరకు పోతాడు కదా, అక్కడే పడుకున్నాడట. ఇంకా అక్కడే పడి ఆ మల్బారీ ఆకులు ఉంటుంది కదా, అది కోసే కత్తి తీసుకొని చంపేశారు అక్కడే. అంటే ఒక ఎఫ్ఐఆర్ కేసులో, ఒక ఎఫ్ఐఆర్కి సంబంధించి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు చేశారు, తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు మీడియా కథనాలు రాస్తే చంద్రబాబు గారు కూడా కనీసం అవునా కాదా అని నిర్ధారించుకునేంత వరకు కూడా ఉండకుండా ఎంత దారుణంగా ఎట్లా సార్ చేస్తారు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, 4.5 దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్, హుందాతనం అనేది ఉండద్దా అండి? మనం ఒక మాట మాట్లాడడం, ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దాని చుట్టూ ఒక క్రెడిబిలిటీ అనేది కనీసం ఉండాలి. ఒకరొకరు చేతులు, ఒక ఆమె చేతులు పట్టుకొని ఇంకోది పట్టుకొని ఇంకేదో చెప్పి ఒక మహిళ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపిన అతను తెలుగుదేశం పార్టీ ప్రచారంలో తిరుగుతున్నాడు. హైలైట్ అంటే రాజకీయాలు లేదు ఇందులో, మనం ఎవరిని పార్టీలను నిందించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇంత దారుణంగా దీన్ని కూడా ఎట్లా సార్ సాధ్యమవుతాయి ఇవన్నీ? నిజంగా బాబా.